ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనోనేత్రం తెరవబడాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయము. ఇప్పుడు నేను చేయించినటువంటి ఈ ప్రార్థన ప్రతి వారు రెగ్యులర్ ప్రార్థన చేసే ముందు ఈ యొక్క ప్రార్థనను అలవాటుగా చేసుకున్నట్లయితే మనం మనోనేత్రాలు తెరవబడతాయి. మనం ఏం చేస్తున్నామో, బైబిల్ ఏం చదువుతున్నాం అన్నీ కూడా అర్థం అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్రదర్ కెనెత్ హేగన్ గారు ఈ ప్రార్థనని రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు ప్రతిరోజు చేసేవారంట. అంత గొప్ప దైవ సేవకుడు చేసినప్పుడు మరి ఆయన చెప్పాడు కాబట్టి ఇది చేసినట్లయితే మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయని చాలా స్పష్టంగా మనకి చెప్పారు. మనం దీన్ని ప్రతి వారు కూడా అలవాటు చేసుకోండి. మీరు ప్రార్థించే ముందు ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్రేయర్ చేసుకోండి. ఆ ప్రార్థన ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, నాతోటి ఏకీభవించండి. ప్రార్థన. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఈ కరోనా వైరస్ సోకకుండా మరి రక్షణ కొరకు ఒప్పుకోలేదు. నేను చెప్తాను, నాతో మీరు చెప్పండి అందరూ. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం ప్రకారము. కీర్తనల గ్రంథం 91వ వచనం ప్రకారం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నేను సర్వశక్తుడైన దేవుని చాటున ఉన్నాను. ఏ వైరస్ అయినా నన్ను తాకుటకు ముందు ఆయనను తాకాలి. అలా వచ్చే అవకాశమే లేదు. కాబట్టి నేను నిర్భయముగా ఉన్నాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండును. కావున ఆయన దూతలు నన్ను రక్షించును. కీర్తనలు 91వ అధ్యాయం 2 నుంచి 10 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. నా ప్రభువు నా శత్రువు యొక్క ఊరి నుండి ప్రయత్నముల నుండి నన్ను విడిపించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడకుందును. నా ప్రక్కన 1000 మంది పడినను నా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము కరోనా వైరస్ నా యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన
నేను మహోన్నతుడైన దేవుణ్ణి నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. నాకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నాను. నాకు అపాయమేమీ రాదు. నాకు అపాయమేమీ రాదు. ఏ తెగులును ఏ వైరస్ కూడా నా గుడారమును సమీపించదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం 13వ వచనం చూసినట్లయితే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఈ వాక్యం ప్రకారము యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. యేసయ్య రక్తము నా మీద, నా కుటుంబ సభ్యుల మీద, నా ద్వారబంధముల మీద ప్రోక్షిస్తున్నాను. ఏ రోగము ఏ వైరస్ మా దరికి రావు. ఎందుకంటే నన్ను వైరస్ తాకుటకు అధికారం లేదు. యేసు నామములో దాటిపోవలసిందే. యేసయ్య రక్తంలో ఉన్న శక్తిని నేను విశ్వసిస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం, యేసయ్య పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొంది ఉన్నాను అన్న ఈ వాక్యమును నేను నమ్ముచున్నాను. వాక్యము నా యందు నిలిచి శరీరమునకు వైద్యముగాను జీవముగాను పనిచేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారు కదా? మరి ఈ యొక్క నూతన సంవత్సరం 2021 సంవత్సరంలో దేవుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లో మనల్ని కాపాడి ఈ యొక్క మార్చి నెలలో ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ప్రతి నెల మనం కొన్ని పాయింట్లను పెట్టి ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మనం ఈ మార్చి నెలలో కొన్ని పాయింట్స్ని పెట్టి ప్రార్థన చేయబోతున్నాం. నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటాను. ప్రతి పాయింట్ నిమిత్తం 15 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 15 పాయింట్స్ తర్వాత ప్రతి పాయింట్ తర్వాత నేను ఆమెను చెప్పినప్పుడు మీరు నాతో కలిసి ఏకీభవించి ఆమెను చెప్పండి. ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మరి మనం చూసినట్లయితే మన దేశ నాయకులకు మంచి జ్ఞానము, మంచి మనస్సును దేవుడిచ్చి మంచి పరిపాలన చేయలాగిన ప్రజలందరి క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. మరి ఈ సమయమందున ప్రభా, ముఖ్యంగా నా తండ్రి మా దేశ నాయకుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము నా తండ్రి. వారికి మంచి జ్ఞానమును, మంచి మనస్సును అనుగ్రహించిన ప్రభా, మంచి పరిపాలన చేయటకు నువ్వే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు అనుగ్రహించిందే ఎవరికి నా ప్రభా జ్ఞానం రాదు కదా నా ప్రభా. దయచేసి నువ్వే కృప చూపించి మంచి జ్ఞానం అనుగ్రహించమని, నీ కృపలో భద్రపరచమని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మరి ప్రజలు ఏ విధమైనటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నా కూడా వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియజేయటకు నాయకులకు, దేశాన్ని పరిపాలించేటువంటి మరి నా ప్రజానాయకులకు మంచి జ్ఞానమును దయచేసి మంచి పథకాలను విడుదల దయచేయటకు, ఎవరికి ఏ విధంగా నా వారు మరి సహాయం చేయాలో, మరి దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని పరిపాలించేటువంటి ఆ దేశ నాయకులకు, అధికారులకు మంచి జ్ఞానమును అనుగ్రహించమని, కృప చూపించమని, మరి దేశము పురోభివృద్ధిలో ఉండటకు, అభివృద్ధి చెందుటకు మన ప్రభు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే మన యొక్క దేశ జవాన్లు, అంటే ఈ రోజున మనం క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఇక్కడ హ్యాపీగా ఉన్నామంటే మన కొరకు ఎవరో సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మన దేశ జవాన్ల కొరకు, అలాగే మన దేశం కొరకు, మరి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి పని నమ్మకంగా చేయలాగిన వారి కుటుంబాలు మరి నిజమైనటువంటి దేవుని తెలుసుకుని రక్షణలోనికి రావాలని చెప్పేసి ప్రార్థన చేద్దాం. మరి చాలామంది జవాన్లు కుటుంబాల్లో మరి అశాంతికరమైన పరిస్థితులు ఎదురవుతుంటుంటే వాళ్ళు కొంతమంది కోల్పోతుంటుంటారు. అలా మరి ఆ జవానుల కుటుంబస్తులందరూ కూడా మరి రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి వందనాలు. మరి ఈ సమయంలో నా ప్రభా, మా దేశ జవానుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి.
వాళ్ళు దేశం కొరకు నమ్మకంగా పనిచేయలాగా సహాయం చేయండి. నమ్మకంగా పనిచేస్తుండగా వారిని దీవించండి, ఆశ్రయించి. ముఖ్యంగా విడిచి వెలిసినటువంటి కుటుంబాలను, భార్య బిడ్డలు నా ప్రభా, మరి వారికి ప్రియమైనటువంటి వారిని విడిచి ఎంతో దూరం వెళ్ళిన ప్రభా, మరి వాళ్ళు అక్కడ నా ప్రభా ఈ యొక్క ప్రజలందరి క్షేమం కొరకు వారు ప్రాణాలను త్యాగం చేసి మన వారి జీవితం ఎంతో సాక్రిఫైస్తో కూడినటువంటి మరి ఆ యొక్క ఉద్యోగం చేస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకోనమని, ఆశీర్వదించమని, వారి కుటుంబస్తులందరూ కూడా రక్షించబడాలని తండ్రి, వారందరిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి నా ప్రభా. మన ప్రభా ఎంతోమంది నా ప్రభా చిన్న బిడ్డలైన ప్రభా తల్లిదండ్రులను మన ప్రభా తండ్రిని కోల్పోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు నా ప్రభా. ఇంకా నా ప్రభా వారి జీవితంలో నా ప్రభా కనీసం నా ప్రభా ఒక 30 సంవత్సరాలు కూడా నిండందే ఎంతోమంది దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అలా ప్రాణాలు ఇవ్వటం వల్ల నా ప్రభా వెనక ఎంతోమంది నా ప్రభా మరి భార్యలు మన ప్రభా బిడ్డలు ఎంతో అనాథలైపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని అనాథలంగా విడిచేవాడిని కాదు, నీ వాక్యం సెలవిస్తుంది. ప్రతి వారు నిన్ను తెలుసుకుని నీ దక్షిణ హస్తం కిందకు వారంతా వచ్చినట్టు వారంతా రక్షించబడేటకు కృప చూపించమని మా దేశంలో ఉన్నటువంటి జవాన్లందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరిపైన ఆత్మ అభిషేకమును కుమ్మరించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన దేశానికి రక్షణ కవచంగా ఉండేటువంటి వారు జవాన్లు అయితే, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రక్షించబడిన ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళ ఆరోగ్యంగా జీవించాలి. వాళ్ళకి ఆహారం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆహారాన్ని పండించేటువంటి రైతు కూడా వెన్నెముక వంటి వాడు అంట మన దేశమునకు, ప్రపంచానికి. కాబట్టి ఆ ఆహార పంటలు పండిస్తున్నటువంటి ఈ రైతుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, రైతుల నిమిత్తమే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు నీకు తెలిసిన ప్రభావ, వారు ఎంతో కష్టపడి మరి ఆ యొక్క పంటలు పండిస్తూ ఉన్నప్పుడు మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల నా ప్రభావ మరి కొన్ని అననుకూల వర్షాల వల్ల, ఎండల వల్ల, ఎన్నో క్రిమికీటకాల సమస్యల వల్ల వారు పంట నష్టపోతూ ఉంటుంటారు. అనుకున్నటువంటి రాబడి రాకుండా పోతుంటుంటుంది. ఎంతో శ్రమలను అనుభవిస్తారు. వారందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోనమని, వారిని విడుదల దయచేయమన్న ప్రభా. వారికి నువ్వే ఆదరణకర్తగా ఉండి వారు పండించినటువంటి పంటకు తగినటువంటి లాభం వచ్చినట్లు వారికి నా ప్రభా నువ్వే వారి విత్తనాన్ని అలనాడు ఇస్సాకు వేసినటువంటి విత్తనం ఎలాగైతే నువ్వు ఫలింపజేసావో కరువు కాలంలో నా ప్రభా, ఇటువంటి కరువు పరిస్థితులు, ఇటువంటి భయంకర పరిస్థితులు కూడా రైతులు వెళ్తున్నప్పటికీ నీ ఆదరణ వారి గురించి, నీ ప్రొటెక్షన్ వారికి దయచేయమని, వారు చేసిన ప్రతి పనిని నీ నామ మహిమార్థంగా నడిపించమని, కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్యా నీకే వందనాలను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా, నువ్వు కృప చూపించండి యేసయ్యా, నీ చిత్తానుసారంగా నడిపించమని, కృప చూపించమని. మన ప్రభావ రైతులకి ఏ విధమైన ఆత్మహత్యలు చేసుకోవాలంటే తలంపులు లేకుండా మరి ఏ నష్టం వచ్చినా దాన్ని భరించి ముందుకు వెళ్చు మన ప్రభు నీ మీద ఆధారపడిన ప్రభావ నీవే మాకు వృద్ధి చేయవాడు. విత్తనం నాటిన నీరు వేసింది మేము అవ్వచ్చు, కానీ నీవే కదా ప్రభావ ప్రతిఫలం ఇచ్చేవాడు అనేటువంటి విశ్వాసంతో ప్రతి రైతు నీ మీద ఆధారపడి పంటలు పండించుటకు నీవే విత్తనాన్ని దయచేయవాడు, దాన్ని వృద్ధులకు తెచ్చేవాడు నీవే కదా నా ప్రభావ. మరి విత్తువానికి విత్తనమును నువ్వు దయచేసేటువంటి దేవుడు నీవే కదా నా ప్రభావ. మరి దయచేసి రైతులుగా ఉన్నటువంటి అందరినీ జ్ఞాపకం చేసుకోమని, యేసు నామములో వారికి నీ ప్రొటెక్షన్ అనుగ్రహించమని ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియుల రామని చెప్తూ ఉండండి. అలాగే 4వ పాయింట్గా మనం చూసినట్లయితే మన ప్రపంచ దైవజనులందరూ ఆరోగ్యం కొరకు వారి పరిచర్య అభివృద్ధి పొందాలని చెప్పి, కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి ప్రార్థించేద్దాం. మరి ఈరోజు చూసినట్లయితే మరి అనేక మంది దైవ సేవకులు ఈ యొక్క పరిచర్యను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. కొంతమందికి ఆన్లైన్ తెలియక, కొంతమందికి ఈ సిస్టమ్ అంతా తెలియక, మరి ఇంటర్నెట్ లాంటివి తెలియక చాలామంది పెద్ద వయసులో పెద్దవారు మరి చిన్న సంఘాలు కలిగినటువంటి వారు పరిచర్యలు ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చినాయి. మరి కరోనా వైరస్ వల్ల ఎవరికి ఎఫెక్ట్ లేకుండా మరి ప్రతి సంఘం నడిపించబడేటకు ప్రార్థించేద్దాం. యేసయ్యానికి వందనాలు నా ప్రభా. మరి ప్రపంచవ్యాప్తంగా నా ప్రభా ఎంతో మంది దైవ సేవకులు మన ప్రభా అనారోగ్యానికి గురయ్యారు నా ప్రభా. దయచేసి వారందరికీ ఆరోగ్యం దయచేయమని, ప్రతి దైవసేవకుడు ఆరోగ్యవంతంగా ఉండాలి నా ప్రభా. నీ పరిచర్య చేస్తూ ఉండగా వారికి నూతనమైన ఆరోగ్యం దయచేసి, నూతన బలమును దయచేయమని, నూతన శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మన ప్రభా నువ్వు కృప చూపించండి నా ప్రభా. వారికి ఏ సమస్యలు లేకుండా ప్రతి సమస్య నుంచి నువ్వే విడిపించమని, నడిపించమని, గొప్ప చేయమని, ఆదరించమని, బలపరచమని, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఊహించిన కార్యాలు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకోనమని, ఇంతవరకు నువ్వు చేసిన మహోన్నత కార్యాలను బట్టి, కృపను బట్టి
మన ప్రభు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నా ప్రభు. మరి ప్రతి సంఘం అభివృద్ధి చెందాలి, ప్రతి పరిచర్య అభివృద్ధి చెందాలి, ప్రతి వారిని నా మహిమార్థంగా నా ప్రభు మరి ఉండుటకు కృప చూపించమని ఈ సమయంలో చేస్తున్నటువంటి ప్రార్థనను ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మన ప్రభు ఆరోగ్యంగా ఉండి నా ప్రభు నీ పరిచర్యలో బలమైన ఆయుధాలుగా వాడబడాలి. ప్రతి దైవసేవకు నుంచి అక్కడ ఆరోగ్యం బలం దయచేయమని, యేసు నామములో నీ అభిషేకం చేత నింపమని, మన ప్రభు కరోనా వైరస్ నుంచి నా ప్రభు ప్రజలందరినీ కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే 5వ పాయింట్గా మనం చూసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్లో ఫ్యామిలీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మను పొందుకునే నమ్మకంగా దేవుని పనిలో ముందుకు సాగాలి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలామంది ఉన్నారు, కానీ జస్ట్ కౌంట్ చేసి చాలా ఈజీగా కౌంట్ చేసేటువంటి అతి కొద్ది మంది మాత్రమే పరిచర్లో పాలుభాగస్తులుగా ఉంటారు. పిలువబడ్డారు అందరూ కూడా, కానీ ఏర్పరచబడ్డారు కొందరుగానే ఉండిపోతున్నారు. అలా కాకుండా అందరూ కూడా దేవుని ఆత్మాభిషేకం, ఎందుకంటే దేవుని ఆత్మాభిషేకం లేనిదే దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అవుతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆత్మ లేనిది మనం నడిపించబడలేం, దేవుని ఆత్మ లేనిది మనం పురుకొల్పబడలేం. కాబట్టి ప్రతి వారికి దేవుడు ఆత్మను అనుగ్రహించి మరి కార్యం చేయాలని ప్రార్థించేద్దాం. యేసయ్యా, జీసస్ ఆల్మైటీ గాడ్ ఫ్యామిలీలో ఉన్న వారందరూ కూడా నీ ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మానుసారంగా నమ్మకంగా నీ పనిలో ముందుకు సాగులాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు నామములో ఉన్న ప్రభు అటువంటి అభిషేకం దయచేయమని, ఎవరైతే వెనుకబడుతూ ఉన్నారో, ఎవరైతే వెనకంజ వేస్తూ ఉన్నారో వారందరినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ అభిషేకం చేత నింపి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి లైవ్లో పాలు పంచుకున్నటకు కృప చూపించమని, ప్రతి వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని, ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నా ప్రభు. నీ కృప చేత నడిపించమని, బలపరచమని, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వారుగా ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ కుటుంబ సభ్యులందరినీ దీవించమని, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల దయచేయమని, వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. వారిని పనిచేస్తూ ఉండగా నమ్మకంగా నా ప్రభు, క్రమంగా, వినయంగా, విధేయతగా మరి నీ పనిలో ముందుకు సాగేటువంటి భాగ్యం దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేస్తున్నాను, కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి నా ప్రభు. ఎంతమంది అయితే నా ప్రభు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్లో జరుగుతున్నటువంటి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కార్యక్రమాల్లో మరి నీ బిడ్డలందరూ కూడా నమ్మకంగా పనిచేసి అనేక మందిని నడిపించేటువంటి వారుగా, అనేక మంది నా ప్రభు నీ వైపు మరి వచ్చేటువంటి వారిగా ఉండేది కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 6వ పాయింట్గా మనం చూసినట్లయితే మరి అన్యజనులు, దేవుని తెలియనటువంటి వారు ఎంతోమంది నశించిపోతున్నారు. మరి వారందరి రక్షణ, మారు మనసు కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. మరి అన్యులైనటువంటి వారు ఎంతోమంది నా ప్రభా మరి నశించిపోతున్నారు నా ప్రభా. వారందరి మారు మనసు కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తం కాదు కదా, అందరిని మారు మనసు పొందాలని నీ ఆశ కదా నా ప్రభా. మన నీ చిత్తం నెరవేర్చబడేటకు అందరూ మారు మనసు పొందిన ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని, నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జీవం కలిగిన దేవుడా నీకే వందనాలు, జీవాధిపతి నీకే స్తోత్రాలు. మరి ఎవరైతే మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నా ప్రభు జీవిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రతి వారికి మారు మనసు దయచేయమని, రక్షణ దయచేయమని, నిన్ను గుర్చినటువంటి అవగాహన దయచేయమని, నీ నామం మహింపరచబడినట్లు వారంతా నా ప్రభు నేను స్తుతించే భాగ్యం దయచేయమని, నువ్వు చేస్తున్న మేలును బట్టి, చూపిస్తున్న కృపను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ ఉన్నాం. మన ప్రభా యేసయ్యా నీకు వందనాలు నా తండ్రి. అన్యజనులు ఎందరూ నా ప్రభా రక్షించబడలేకపోతున్నారు, మారు మనసు పొందలేకపోతున్నారు, మార్పు చెందలేకపోతున్నారు. మన ప్రభా నీవే వారిని ఆకర్షించండి, నీవే వారిని దర్శించమని, వారందరూ రక్షించబడినట్లు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. కేవలం మేము ప్రార్థన చేయగలుగుతున్నాం తండ్రి. కార్యం చేసేటువంటి వాడు నీవు, వారి జీవితంలో అద్భుత కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే 7వ పాయింట్గా మనం చూసినట్లయితే అనాథాశ్రమాల్లో మరి తల్లిదండ్రులు మొదలకుండా మరి కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు మరి ప్రేమగా చూసి వారిని ప్రోత్సహించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు చూసినట్లయితే మరి చాలామంది తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో పెట్టేస్తూ ఉన్నారు, అక్కడ వదిలేస్తూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎంతో బెనిఫిట్ పొంది తల్లిదండ్రుల ద్వారా ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళినటువంటి వారు మరి అటువంటి పరిస్థితులు లేకుండా మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా మరి ఈ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మరి నా ప్రభా మరి ఈ వృద్ధాప్యంలో మరి తల్లిదండ్రులకు ఆసరగా ఉండవలసినటువంటి కుమారులు వారిని అనాథాశ్రమాల్లో మన ప్రభు విడిచిపెడుతూ ఉన్నారు. యేసయ్యా నీకు వందనాలు. మరి దయచేసి అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులను మన జ్ఞాపకం చేసుకోండి. అలా వదలకుండా నా ప్రభా ప్రతి కుమారులకి, కుమార్తెలకి నా ప్రభా, కోడలకి ప్రేమగా చూసి నా ప్రభా
వారిని పోషించాలని మనసును అనుగ్రహించమని, అటువంటి హృదయాన్ని పెట్టండి నా ప్రభా, అటువంటి మనసును దయచేయండి నా ప్రభా. మరి అటువంటి కొడుకులు, కూతుళ్ళు, కుమార్తెలు, కోడళ్ళు ఉన్నట్లయితే యేసు నామములో వారిలో అటువంటి ఆలోచనను తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, ఇప్పుడే వారు విడుదల పొందుకుందరు కాకుండా తండ్రి, ప్రతి వృద్ధులను, తల్లిదండ్రులను, అత్తమామలను వారు తీసుకొని వచ్చి దగ్గర పెట్టుకున్నట్టుకు వారిని నామని మహింపరిచే కృప చూపించమని, సహాయం చేయమని, నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నా ప్రభా, ఆ వృద్ధుల కొరకు ప్రార్థించిన ప్రార్థన వ్యర్థం కాలేదని నేను నమ్ముచున్నాను. అటువంటి బిడ్డలను ప్రేమగా చూసుకున్న బిడ్డలను ప్రేమతత్వాన్ని వారు మధ్య ఉంచినందుకు వందనం చెల్లిస్తూ ప్రార్థించినామో పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అలాగే తల్లిదండ్రులను, వృద్ధులను, చిన్నపిల్లలు మరి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ప్రార్థించేద్దాం. యేసయ్యా, ఇదిగో నా ప్రభా, భయంకరమైన ఎండల సమయంలో నా ప్రభా మరి ఉన్నారు నా ప్రభా, అనేక మంది వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వారందరికీ చక్కటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చిన్నపిల్లలను జ్ఞాపం చేసుకోండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి ప్రభు, చక్కటి క్షేమం దయచేయమని, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి బంధకాల నుంచి విడిపించండి యేసయ్యా, ప్రతి విధమైనటువంటి శతన శక్తులు లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభా వారందరికీ ఆరోగ్యం, విడుదల దయచేయమని, నువ్వు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నువ్వు కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా, సహాయం చేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే 9వ పాయింట్ మనం చూసినట్లయితే మరి ఆత్మలమై ఉన్నటువంటి మనం శరీరం ధరించుకుని ఉన్నాం. ఈ లోకం అనేటువంటి పొలంలో ఆత్మ నశించిపోకుండా ఫలించబడాలని ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మనకి మొక్క అయితే ఫలింతుంది, ఏదైనా ఫలింతుంది అనుకుంటాం, మరి మనం ఫలించాలి, మన ఆత్మ కూడా ఫలించాలండి. దినదినము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నా ప్రియుడని అన్ని విషయాల్లో వర్ధిల్లాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఆత్మానుసారంగా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, ఆత్మలో దేవునికి దగ్గరగా ఉండాలన్నమాట. అటువంటి భాగ్యం దేవుడు దయచేసినట్టు ప్రార్థించాను. యేసయ్యా, మరి ప్రతి వ్యక్తి కూడా నా ప్రభా ఈ శరీరానుసారంగా మాత్రమే కాకుండా మరి ఈ శరీరం ధరించుకుని ఉన్నాం కేవలం అంతే, ఒక షర్ట్ లాగా, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ మరి నా ప్రభా, ప్రతి ఆత్మ ఈ లోకంలో మరి నా ప్రభా మేము జీవిస్తూ ఉండగా ప్రతి ఆత్మ ఫలించాలి నా ప్రభా, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఆత్మానుసారమైన జీవితంలో ముందుకు రావాలి తండ్రి. మరి ఎప్పుడు కూడా ఉద్యోగము, సంపాదన, లోకాస్తులు, లోకంలో అది ఇదనే కాకుండా నీలో ఫలించాలి, నీలో అభివృద్ధి చెందాలి, నీ నామాన్ని మహింపరచాలి, నీకు ఇష్టానుసారంగా జీవించాలి. అటువంటి భాగ్యం కూడా ఉన్న వారందరికీ దయచేయండి నా ప్రభా, కృప చూపించిన ప్రభా. ప్రతి వారికి ఆత్మలో వర్ధిల్లాలనేటువంటి ఆలోచన దయచేయమని, ఆత్మీయమైనటువంటి తీవ్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చక్కటి ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయండి, ఆత్మానుసారమైన మనసును దయచేయమని, ఆత్మానుసారమైన దుఃఖమును దయచేయమని నా ప్రభా. ప్రతి వారికి నువ్వు ఇచ్చిన ఆత్మను కాపాడుకుంటున్నా ప్రభా. ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి రోజుకి ప్రతి వారు నువ్వు ఊహించిన రీతిలో ఉండేట కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయమని నా ప్రభా, సహాయం చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి అలాగే దేవుని పనిలో ఉండి పడిపోయినటువంటి వారిని దేవుడు లేవనెత్తి దేవుని పనిలో నమ్మకంగా పనిచేసేలాగా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ప్రతి వారం కూడా అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పనిలో ఉంటూ కూడా, దేవుని పనిలో చేస్తూ కూడా కొన్నిసార్లు మనం పడిపోతూ ఉంటుంటాం. పడిపోవటం అంటే పైనుంచి కింద కనుక కాదు, విశ్వాసంలో ఒకసారి కొంచెం తప్పుడు అడుగులు వేస్తూ ఉంటుంటాం దేవుని నమ్మే విషయంలో, లేకపోతే దేవుని కొంచెం దూరం అయిపోతూ ఉంటుంటాం. అంటే అనుకున్నంతగా ప్రార్థన చేయకపోవటం, అనుకున్నంతగా బైబిల్ చదవకపోవటం, ఇటువంటి విషయాల్లో నెమ్మదైపోతే మనం అది మరి బలపడాలని చెప్పేసి దేవుని పనిలో మనం ఉండి పడిపోయినటువంటి వారందరినీ, అలా వెనకంజ వేస్తున్నటువంటి వారందరినీ లేవనైతే దేవుని పనిలో వారు నమ్మకంగా వాడుకునేలాగా ప్రార్థించేద్దాం. 10వ పాయింట్ గాను, స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నీ పనిలో ఉండి పడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వెనకంజ వేసిన విశ్వాసంలో పడిపోయారో, ప్రార్థించలో పడిపోరో, సాక్ష్యంలో పడిపోరో, మన నీకు సమీపంగా ఉండటంలో పడిపోరు, ఏ విషయంలో పడిపోరో మాకు తెలియదు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని అందరినీ విడుదల దయచేయమని, వారందరిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జీవం కలిగిన దేవుడానికి వందనాలు. హల్లెలూయా. సహాయం చేయండి, కృప చూపించండి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము ప్రార్థించిన ఏ పాయింట్ వృధా చేయలేదు నా ప్రభా. మరి ఈరోజు నా ప్రభా, నీ పనిలో ఉండే ఎవరు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు, అనాలోచనలోకి వెళ్ళకూడదు, మానసిక ఒత్తిడిలోకి వెళ్ళకూడదు. మనసు శాంతి కలిగి జీవించడం కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మరి చివరి 5 పాయింట్లలోకి వచ్చాం కాబట్టి మనం 11వ పాయింట్ మనం చూసినట్లయితే మన ప్రపంచం
మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామం, మన జిల్లా, మన వీధుల్లో వారు అందరూ కూడా క్షేమంగా ఉండి దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. పిల్లరా, ఎప్పుడు కూడా నేను బాగుండాలనుకోకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకోవాలన్నమాట. అలాగే ప్రపంచం బాగుంటే ప్రపంచంలో మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటే మన గ్రామం బాగుంటుంది, మన గ్రామం బాగుంటే మన చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బాగుంటారు, మన వీధి వాళ్ళు బాగుంటారు, మన ఇంటి పక్క వాళ్ళు బాగుంటారు, మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అలా ప్రార్థించేద్దాం. యేసయ్యా, ఈ రోజున ప్రభా ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, గ్రామంలో, జిల్లాల్లో, వీధుల్లో ఉన్నటువంటి అందరూ క్షేమంగా ఉండాలని, అంత మాత్రమే కాదు, ఈ లోకానుసరమైన క్షేమమే కాదు కానీ నిన్ను తెలుసుకోవాలి నా ప్రభా. నీలో ఉన్నది క్షేమం అని తెలుసుకోవాలి, నీలో ఉన్నది రక్షణ అని తెలుసుకోవాలి, నీలో ఉన్నది మరణ ప్రభా ప్రతి వారికి ప్రొటెక్షన్ అని తెలుసుకోవాలి. నీవే రక్షించేటువంటి రక్షణకర్తమైనటువంటి దేవుడు నీవని తెలుసుకోవాలి. అటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. జీవం కలిగిన దేవుడు నీకే స్తోత్రాలు నా ప్రభా. మొత్తం నా ప్రభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో సమస్యలు అనుభవించారు నా ప్రభా, ఆర్థికంగా, అనారోగ్యపరంగా, నిరుద్యోగంలో, పేదరికంలో, ఒంటరితనంలో, మానసిక ఒత్తిడిలో మన ఇలాగ ఎంతో ప్రజలు ప్రభా ప్రపంచవ్యాప్తంగా మనోబాధను అనుభవించారు, మనోవేదన అనుభవించారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారందరిని దీవించమని, ఇప్పుడు పరిస్థితులు నా ప్రభా అనుకూలంగా మార్చమని, నిన్ను స్తుతించేటువంటి రీతిని దయచేయమని, నీ నామాన్ని మహింపరిచేటువంటి జీవితం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని, మేము చేసిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసునామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, 12వ పాయింట్ మనం చూసినట్లయితే, మరి తల్లిదండ్రులను, భార్య పిల్లను వదిలివేసి మరి విదేశాలలో పనిచేస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థించేద్దాం. యేసయ్యా, మరి ఎంతోమంది నా ప్రభా వారి బ్రతుకు తెరువు నిమిత్తం తల్లిదండ్రులను, మరి నా ప్రభా భార్య పిల్లలను విడిచిపెట్టేసేసిన ప్రభా విదేశాల్లో పనిచేస్తున్నారు నా ప్రభా. యేసు నామములో చాలామంది ఉన్నారు నా ప్రభా. ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి వారు, ఈ ప్రార్థన వింటున్నటువంటి వారిలో నువ్వేం మాట్లాడండి, వారికి నా ప్రభా నువ్వు ప్రొటెక్షన్గా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవరైతే ఆడమ్మగా భేదం లేకుండా, ఎవరైతే మరి తన ప్రియమైనటువంటి బిడ్డలకి, భర్తకి, భార్యకి దూరంగా మరి ఈ యొక్క వర్క్ చేస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు తండ్రి, సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ మరి నా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే రోగుల కొరకు మరి సేవ చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ 13వ పాయింట్ కన్నా రోగుల కొరకు, ఆ రోగులకి వైద్యం చేస్తున్నటువంటి సేవకుల కొరకు నా ప్రభా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. మరి ఆ సేవ చేస్తున్నటువంటి వైద్యులందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. వారికి నీ ప్రభా జ్ఞానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, నువ్వే ప్రొటెక్షన్ అనుగ్రహించమని, బలం దయచేయమని, ఏ విధమైన సమస్య లేకుండా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మన కృప చూపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి అలాగే రోగుల కొరకు సేవ చేస్తున్న వైద్యుల సిబ్బందుల కొరకు మనం ప్రార్థించున్నాం. 13వ పాయింట్ మనం చూసినట్లయితే, జీసస్ ఆల్మైటీ గారి పరిచర్య లోకమంతా విస్తరించబడాలని, అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోకుండా మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, నీవు మమ్మల్ని ప్రేమించిన ఈ పరిచర్యకి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీసస్ ఆల్మైటీ గారి పరిచర్యను దినదినం అభివృద్ధి చెందించండి, ఆశీర్వదించండి. ప్రతి గృహము రీచ్ అవ్వాలి, ప్రతి వారు పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం కార్యక్రమాలు పాల్పంచుకోవాలి, ప్రతిరోజు బైబిల్ క్విజ్ రాయాలి. జ్ఞానం దయచేయండి ప్రభా, మెలకువను దయచేయండి ప్రభా, నిర్లక్ష్య వైఖరిని తీసివేయమని, ప్రతి వారిలో ప్రభా నీ ఆత్మ నింపుదల, కాపుదల దయచేయమని, దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు తెలుస్తున్నాను. మేము చేసిన ప్రతి పాయింట్ నువ్వు ఆలకించావు తండ్రి, అద్భుతం చేస్తాను తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, ప్రతి ప్రేయర్ పాయింట్ నువ్వు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ మన ప్రాముఖ్యంగా మరి పరిచర్యను లోకమంతా విస్తరింపజేసి నీ చిత్తానుసారంగా నీ నా మహిమార్థంగా చేయమని, అనేక మంది ఆశ్రయించబడేటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే కరోనా మళ్ళీ మరి ప్రబలుతుందని చెప్పేసి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా వైరస్ని బారిన పడకుండా ప్రార్థించేద్దాం. యేసయ్యా ఏదైనా ప్రభు సెకండ్ వేవ్ అని చెప్పి అదని చెప్పి ఇట్లా అని మరి ప్రజలంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా, ఏ తెగులు మా గుడాలను సమీపించదు అనేటువంటి ఆలోచన ప్రతి వరకు దయచేయమని, ఇంతవరకు నా ప్రభు చేసిన మహోన్నత కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా నా ప్రభా
మరి దానివల్ల ఎవరు ఇబ్బందులు పడకుండా, ఏ చర్చ ఆగకుండా, ఏ పరిచయం ఆగకుండా, ఎవరికైనా ఇబ్బంది లేకుండా అద్భుత రీతిలో వాడబడేటకు నీ వాక్య పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనమని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా నా ప్రభావ ప్రతి నెల ఒక 15 పాయింట్లు పెట్టి మేము ప్రార్థించడానికి నువ్వు కృప చూపిస్తున్నాం. ఎందరైతే ఏకీపించిన వాళ్ళందరూ బట్టి వందనాలు. ఇంకా నా దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి వారు చేసిన ప్రార్థన కూడా ఆలకించండి నా ప్రభావ. నీ నామ మహిమార్థంగా నడిపించమని, ప్రతి ప్రేయర్ పాయింట్ను చూసినందుకు వందనాలు, ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ విధంగా ప్రతి నెల మనం ఒక 15 పాయింట్లు పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనకు 10 గ్రూపులు ఉంటాయి కాబట్టి ఒక్కో నెల ఒక్కొక్క గ్రూప్ నుంచి ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు అనేటువంటివి తయారు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ పాయింట్స్ అనేవి తయారు చేసి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఏకీపించండి. ప్రతిరోజు 4 to 5 ఈ ప్రార్థనలు ఉంటాయి. మరి ఈ పాయింట్స్ కొరకు నెలంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంటాం. మరి మీరు కూడా ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ప్రజాక్షేమం మనం ఆశించాలి. ప్రజలందరిలో కూడా మనం ఉన్నామని గుర్తించాలి. మనం కూడా ఒక ప్రజ. మరి ప్రతి వారు కూడా చివరిలో ఆమెను చెప్తూ ఉండాలి. ప్రతి ప్రేయర్ పాయింట్కి మీరు మరలా వింటుండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగిందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతమైన పరలోకమందున మా పరమ తండ్రి, నీ నామానికి వందనాలు. ప్రజాక్షేమ నిమిత్తం ప్రార్థించిన కృప చూపించావు. మరి ఆర్థిక అనారోగ్య సమస్యలన్నింటి నుంచి విడుదల చేసినందుకు నీకు వందనాలు. ఎందరికో నా ప్రభావ లేనటువంటి ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించున్నావు. మరి ప్రజలందరి క్షేమ నిమిత్తం ప్రార్థించడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు. మరి నా ప్రభావ నువ్వు ఇచ్చిన మరి ఈ యొక్క సమయాన్ని, తలంపుల్ని, జ్ఞానాన్ని నీకే ఉపయోగించాలి. నీ నా మహిమ నడిపించబడాలని ప్రార్థన చేస్తున్నా. ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు తండ్రి. మరి అనేక మంది జీవితాలు అద్భుత కార్యాలు చేస్తున్న అద్భుతమైన సాక్ష్యాలు వినేట్టుకు నువ్వు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రాబ్లం మీరు తెచ్చుకొని ప్రతి వారిని స్తుతించి నేను మహిమపరచడానికి సహాయం చేస్తున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, సిలువ రక్తమేజం, అపవాదికి సిగ్గు యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఈ విధంగా మీరు కూడా ఈ పాయింట్స్ అన్ని పెట్టి ప్రేయర్ చేయండి. ప్రజలందరి క్షేమం కొరకు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అది దేవుని చిత్తం, ఉద్దేశమైంది. అటువంటి భాగ్యం ఈ ప్రార్థనలు ఏకీపించిన వారికి, ఆమెన్ చెప్పిన వారందరికీ కూడా మరి దేవుని కృప తోడేయండి, నడిపించును గాక. ఆమెన్. మరలా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఈ ప్రార్థనలతో మనం కలిసి ప్రవహిస్తాం. దేవుడు మీకు అటువంటి కృపను అనుగ్రహించి పాలు పంచుకుంటే కృప చూపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.